హలో గైస్, వెల్కమ్ టు ర్యాపిడ్ ప్యాన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ఎస్డిఎల్ పేపర్లెస్ పాన్ సర్వీస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎన్ఎస్డిఎల్ పేపర్లెస్ పాన్ సర్వీస్ వచ్చేసి కంప్లీట్గా డిజిటల్ మోడు, 100% పేపర్లెస్. మీరు ఎటువంటి ఫామ్స్ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఫామ్స్ కూడా ఎవరికి కొరియర్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో అప్లికేషన్ మనకి డైరెక్ట్ ఎన్ఎస్డిఎల్ పోర్టల్లోనే మీరు అప్లికేషన్ చేస్తారు. మీకు రిసిప్ట్ కూడా ఇన్స్టంట్గా జనరేట్ అయిపోతుంది. ఇది ఎలా వర్క్ అవుతదంటే మనకి ఆధార్ అథెంటికేషన్ అయితే దీనికి కావాల్సి ఉంటదనమాట. ఫస్ట్ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. దాని ద్వారా అథెంటికేషన్ చేయొచ్చు. లేదంటే ఆధార్‌కి మొబైల్ నంబర్ లింక్ లేకపోతే బయోమెట్రిక్ ద్వారా కూడా అథెంటికేషన్ అనేది చేయొచ్చు. మనకి ఇందులో ఈకేవైసీ, ఈసైన్ అని చెప్పి 2 మోడ్స్ ఉంటాయన్నమాట. ఈకేవైసీ అంటే ఏంటి? ఈసైన్ అంటే ఏంది? ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈకేవైసీ మోడ్ అంటే మనం ఇందులో ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ అథెంటికేషన్ ఉంటే సరిపోతది. ఇక్కడ కార్డ్ మీద సైన్ అయితే ప్రింట్ అయ్యి రాదు. మనం కార్డ్ మీద ఇది డిజిటల్‌గా సైన్ అవుతది కాబట్టి మనం కార్డ్ మీద మాన్యువల్‌గా సైన్ చేసుకోవాలి. ఇక్కడ రాసి కూడా ఉంటది. పాన్ అప్లికేషన్ ఈస్ డిజిటల్లీ సైన్డ్. ఇట్ ఈస్ నాట్ వాలిడ్ అన్‌లెస్ ఇట్ ఈస్ ఫిజికల్లీ సైన్డ్. సో పెన్‌తో లేదా మార్కర్‌తో సైన్ పెట్టుకుంటే మాత్రమే ఇది వాలిడ్ అయితది. ఇక్కడ ఫోటో వచ్చేసి ఆధార్‌లో ఉన్న ఫోటో పాన్ కార్డ్‌లో ప్రింట్ అయితది. దీని మీద ఫాదర్ నేమ్ కూడా ప్రింట్ అవుతుంది. మనకి ఫిజికల్ పాన్ కార్డ్ కూడా వస్తుంది. ఓకేనా? ఇది కంప్లీట్గా 100% వ్యాలిడ్. సేమ్ ఫిజికల్ కార్డ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. ఇది మనకు వచ్చేసి కొత్త కార్డ్ అప్లై చేసుకుంటే మెయిల్కి వచ్చేస్తుంది 1-2 అవర్స్లో. నెక్స్ట్ మనకి ఈసైన్ పాన్ కార్డ్. ఈసైన్ పాన్ కార్డ్ అంటే మనకి ఆధార్‌లో ఉన్న ఫోటో వద్దు. మనకి నచ్చిన ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. ప్లస్ సైన్ కూడా మనకి కార్డ్ మీద ప్రింట్ అయ్యి రావాలంటే మనం ఈసైన్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈసైన్ మోడ్‌లో కూడా మనం ఎటువంటి ఫామ్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనం ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డ్ కాపీ అప్లోడ్ చేయాలి. సైన్ డైరెక్ట్‌గా ప్రింట్ అయ్యి వస్తది కార్డ్ మీద. దీంట్లో కూడా ఫాదర్ నేమ్ వస్తది. ఫిజికల్ పాన్ కార్డ్ కూడా వస్తది. ఇది వచ్చేసి మనకి 2-3 రోజుల్లో మనకి మెయిల్‌కి అయితే వచ్చేస్తది. ఒరిజినల్ కార్డ్ పోస్ట్‌లో వెళ్ళిపోతది. ఇది ఈసైన్ పాన్ కార్డు. సో ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ పేపర్లెస్‌లో మనం మొత్తం 4 రకాల అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 మోడ్స్ గురించి తెలుసుకున్నాం. ఒకటొచ్చేసి ఈకేవైసీ మోడ్, ఇంకోటొచ్చేసి ఈసైన్ మోడ్. ఈకేవైసీలో మనం న్యూ పాన్ అప్లై చేసుకోవచ్చు. ఈకేవైసీలో కరెక్షన్ పాన్ కూడా అప్లై చేయొచ్చు. ఈసైన్‌లో న్యూ పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఈసైన్‌లో కరెక్షన్ పాన్ కార్డ్ కూడా అప్లై చేయొచ్చు. అసలేంటి డిఫరెన్స్ ఏంటి? 4 అప్లికేషన్స్ డిఫరెన్స్ ఏంటని మనం తెలుసుకుంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఈకేవైసీలో న్యూ పాన్ కార్డు, ఈకేవైసీలో కరెక్షన్ పాన్ కార్డు. ఈ రెండిటికి కూడా మనం ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయము. ఫిజికల్ ఫార్మ్స్ కూడా ఎవరికీ పంపించము. జస్ట్ ఓన్లీ ఆధార్ అథెంటికేషన్ తీసుకుంటది. యాస్ పర్ ఆధార్ డీటెయిల్స్ అయితే మనకొచ్చేస్తాయన్నమాట. న్యూ అయినా, కరెక్షన్ అయినా అంతే. న్యూ పాన్ కార్డ్ అయితే ఫాస్ట్‌గా వస్తది. 1-2 అవర్స్‌లో మనకి మెయిల్‌కి వచ్చేస్తది. కరెక్షన్ అయితే కొంచెం టైం అయితే పడతది ఖచ్చితంగా. ఈసైన్‌లో వచ్చేసి న్యూ పాన్ కార్డు, కరెక్షన్ పాన్ కార్డు. ఈ ఈసైన్‌లో న్యూ పాన్ కార్డ్ అయినా, కరెక్షన్ పాన్ కార్డ్ అయినా మనం అప్లోడ్ చేయాల్సినవి ఏమిటి అంటే ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డ్ ఒకటి అప్లోడ్ చేసేయాలి. ఫోటో అండ్ సైన్ వచ్చేసి మనకి జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఫోటో అండ్ సైన్ యొక్క సైజెస్ వచ్చేసి 50 కేబీ లోపలైతే ఉండాలి. ఈ ఆధార్ కార్డ్ కాపీ వచ్చేసి మనం పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాలి. 300 కేబీ లోపలైతే ఉండాలి. ఇవి 4 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఎన్ఎస్డిఎల్ పేపర్లెస్ పాన్ సర్వీస్‌లో చేసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ఎస్డిఎల్‌లో కరెక్షన్ పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఓన్లీ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రమే అప్రూవల్ అయితాయి. నేమ్‌లో అయినా, ఫాదర్ నేమ్‌లో అయినా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అప్రూవల్ అయిపోతాయి. ఫుల్ నేమ్ చేంజ్ అయినా, హాఫ్ నేమ్ చేంజ్ అయినా కానీ అప్రూవల్ అవ్వవు. మనకి డిస్పెన్సరీ లెటర్ అయితే వస్తది. అప్పుడు మనం ఎనెక్సరీ అయితే పెట్టాల్సి ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ అయితే మనకి యాస్ పర్ ఆధార్ ఏదున్నా గానీ కరెక్షన్ అయితే అయిపోతది. నో ప్రాబ్లమ్. ఎటువంటి పాన్ కార్డ్స్ మనం ఎన్ఎస్డిఎల్ పేపర్లెస్ పాన్ సర్వీస్‌లో చేయలేమంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మైనర్ పాన్ కార్డు. 18 సంవత్సరాల కన్నా లోపల ఉన్న వాళ్ళకి మనం ఎన్ఎస్డిఎల్ పేపర్లెస్ పాన్ సర్వీస్‌లో పాన్ కార్డ్ అప్లై చేయలేము. నెక్స్ట్ ఆధార్ కార్డ్‌లో ఓన్లీ షార్ట్ నేమ్స్ ఇట్లా ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్ స్వప్న, కే సురేషు ఇలా ఈ విధంగా షార్ట్ నేమ్స్ ఏమన్నా ఉంటే మనం ఇందులో పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవడానికి వీలవ్వదు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఓన్లీ ఇయర్ ఉంటది. ఓన్లీ ఇయర్ ఉంటే మనం ఇందులో అప్లై చేసుకోవడానికి కుదరదు. లేటెస్ట్ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని మనం అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఇండివిడ్యువల్ పాన్ కార్డ్స్ ఇందులో అప్లై చేసుకోవడం కుదరదు. ఫర్మ్ సొసైటీ కంపెనీ ఇలాంటి ఏ పాన్ కార్డ్ కూడా మనం ఇందులో అయితే అప్లై చేసుకోవడానికి కుదరదనమాట. మన ర్యాపిడ్ పాన్ వెబ్‌సైట్‌లో
రిటైలర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఐడీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేసి తీసుకోగలరు. ఎవరైనా సొంతంగా ఎన్ఎస్‌డిఎల్ పోర్టల్‌ని ఓన్‌గా రన్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు పూర్తి ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం.